ఈ పునరుద్ధానపు ఆరాధనకు చేరి వచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. తన మహిమగల సియోనులో నుంచి దేవుడు మనతో మాట్లాడునట్లుగా అందరూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ గట్టిగా అల్లి చెప్పండి. గట్టిగా ఆమేన్. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. గడిచిన 2-3 వారాల నుంచి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. నీ క్రియలను గూర్చి దేవుడు చక్కగా మాట్లాడి ఉన్నాడు. అలాగే నీ కష్టమును, అలాగే ఈ వారం నీ సహనమును నేను ఎరుగుదును. నీ సహనమును నేను ఎరుగుదును. ఎఫెసీ సంఘానికి ఉన్నటువంటి ఓ మంచి లక్షణాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియచేస్తున్న వాక్యాన్ని మనం గమనించాలి. నీ సహనమును నేను ఎరుగుదును. ఆ సంఘానికి సహనము ఉన్నట్లు ఆ సహనాన్ని గురించి నేను ఎరుగుదును అని చక్కగా ఈ మాటను ఆ సంఘానికి తెలియచేస్తున్నారు. దూత ద్వారా వ్రాయబడినటువంటి వాక్కు ఇది. ప్రియమైన సహోదరులారా, ఈ కడవరి, ఈ భయంకరమైన దుర్దినాలలో సహనము అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక వ్యక్తి జీవితంలో సహనము అనేది ఏ విధంగా కలగవచ్చు? బైబిల్ గ్రంథంలో పౌలు గారు ఒక వాక్యాన్ని తెలియచేస్తాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును. చాలు. దీర్ఘకాలము సహించును అంటే ఒక వ్యక్తి జీవితంలో ప్రేమ అనేది ఉన్నట్లయితే ఆ వ్యక్తి దీర్ఘకాలము కూడా సహించగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమ అనే నిర్వచనం ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? ప్రేమ అనే పదాన్ని మనం చూస్తే కొందరి పట్ల సహాయం చేస్తే ప్రేమ ఉన్నది అని చాలాసార్లు మనం వర్ణిస్తాం. ఏమండి, చాలా ప్రేమ కలిగిన వ్యక్తి అండి, తను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు సహకరించాడండి, చాలా ప్రేమ కలిగిన వాడు. మంచిదే. కానీ ఇక్కడున్న వాక్యాన్ని మనం బట్టి చూస్తే ఒక వ్యక్తి జీవితంలో ప్రేమ అనేది ఉన్నట్లయితే ఆ వ్యక్తి దీర్ఘకాలము కూడా సహించి ప్రయాణము చేయగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రేమ అనేది అది పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించబడుతుంది అని దేవుని వాక్యంలో ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యంలో మనం చూస్తే ఒకసారి గమనించుదాం ఆ వాక్యాన్ని. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా, చూడండి, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతుంది. అది పరిశుద్ధాత్మ ద్వారా. మేడగదిలో ఇంచుమించు 120 మంది
పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని పొందినటువంటి లేఖనాలు మనం చూడగలం. వారు అభిషేకం పొందిన తర్వాత వారికి ఎన్నో శ్రమలు, ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నారు. వాటన్నిటిలో కూడా వారు సహిస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. చూద్దాం ఆ వాక్యాన్ని ఒకసారి. మనం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆ వాక్యాన్ని మనము చదువుదాం. చూడండి, బైబిల్ గ్రంథములో తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. అంత్యొకయు చూడండి, నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటి నుండి తప్పించెను. ప్రభు నన్ను తప్పించెను. దేవునికి మహిమ కలుగునుగాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి చూడండి, ఆ శ్రమలను చూడండి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. చేతులెత్తి గట్టిగా ఒకసారి అల్లు చెప్పండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా చక్కని మాటలు ఈ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. వారికి కలిగిన శ్రమలన్నిటిలో కూడా సహించారు. ఎలా సహించగలిగారు అంటే అది కేవలం దేవుని ప్రేమ వారిలో ఉన్న కారణాన్ని బట్టి ఆ శ్రమలలో కూడా సహిస్తూ ప్రభువుతో కూడా వారు ప్రయాణం చేశారు. చేతులెత్తి గట్టిగా ఒకసారి అల్లు చెప్పండి. శ్రమలు కలిగినప్పుడు మనం సహిస్తున్నామా? శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు కలిగినప్పుడు మనము సహిస్తున్నామా? చాలాసార్లు శ్రమలు కలగగానే ఏం చేస్తాం? శ్రమలు కలగగానే ప్రభుతో ప్రయాణం చేయటం ఆపేస్తాం. శ్రమలు కలిగినప్పుడు సహించాల్సింది పోయి ఈ శ్రమలు నాకెందుకు కలిగాయి, ఈ ఇబ్బందులు నాకెందుకు కలిగాయి, ఈ ఇరుకులు నాకెందుకు సమీపించాయి, ఇంతగా నేను ప్రార్థించానుగా, ఉపవాసం ఉన్నానుగా, ప్రభు పరిచర్య పట్ల ప్రేమ చూపానుగా, సేవ కొరకు ఎంతో సహకరించానుగా, నాకెందుకు ఈ శ్రమలు కలిగాయి అని అంతటితో దేవుని సన్నిధిలో కొందరు ప్రయాణాన్ని ఆగిపోయేటట్లుగా చేస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. అందుకే ఎఫెసీ సంఘాన్ని గురించి అంటాడు, నీవు కలిగి ఉన్న సహనాన్ని నేను ఎరిగి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. సహనం అనేది ఏ సందర్భంలో సహనం ఉండాలి? శ్రమలు కలిగినప్పుడు. ఏమి కలిగినప్పుడు? ఆర్థిక పరిస్థితులు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, వ్యాధులు సంభవించినప్పుడు, అనేక శ్రమలు మన జీవితంలో కలిగినప్పుడు ఆ శ్రమలలో మనము సహిస్తే దాని వెనుక గొప్ప ఆశీర్వాదం దేవుడు మీకు దాచి ఉంచి ఉన్నాడు. బిగ్గరగా చేతులెత్తి గట్టిగా హల్లి చెప్పండి, సంతోషంగా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, యాకోబు పత్రికలో యోబును గురించి రాయబడి ఉంది. ఒకసారి చదువుదామా?
5వ అధ్యాయం 11వ వాక్యము నుండి చదువుదాం. సహించిన వారిని చూడండి, సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి కదా. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి సహనాన్ని ఇక్కడ రాస్తున్నాడు? యోబు యొక్క సహనమును గూర్చి మీరు వింటిరి కదా. యోబుకు వచ్చిన శ్రమలు ఒక్కసారి మనం ఆలోచించాలి. యోబుకు ఎందుకు ఆ శ్రమలు వచ్చాయి? తను ఏదైనా నేరం చేశాడా? తను ఏదైనా పాపం చేశాడా? ఏదైనా దేవునికి విరోధంగా నడిచాడా? ప్రతి అరుణోదయం తన కుటుంబం నిమిత్తం దహన బలులు అర్పిస్తున్నాడుగా. ఎందుకని తనకు ఆ శ్రమలు కలిగాయి అని ఆలోచిస్తే, అది దేవుని నుండి అపవాది పర్మిషన్ తీసుకొని యోబు కుటుంబాన్ని సాతాను ద్వారా శ్రమల పాలైనట్లు చూస్తున్నాం. ఎవరి ద్వారా? దేవుని ద్వారానా? దేవుడు ఒక పర్మిషన్ ఇచ్చాడు. కానీ యోబు యొక్క విశ్వాసానికి ఒక విధంగా పరీక్ష కూడా మనం ఆలోచించవచ్చు. ప్రియమైన సహోదరులారా, ఆలోచించండి. తను భయభక్తులు కలవాడు, చెడుతనము విడిచినవాడు, యథార్థవంతుడు, తను ప్రార్థనాపరుడు, కుటుంబము నిమిత్తం బలులు అర్పించేటువంటి వ్యక్తి. కానీ యోబుకు వచ్చినటువంటి శ్రమలను కూడా మనం ఆలోచిస్తే, ఆ శ్రమలలో కూడా సహనము కలిగి దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దాకా యోబు భార్యను గురించి తెలియచేశారు. యోబు భార్య అప్పటిదాకా సహనం కలిగి ఉంది. అప్పటిదాకా దేవుని సన్నిధిలో భర్తతో పాటు సహకరిస్తూ వచ్చింది. కానీ చివరి మూమెంట్లో ఆ భర్తకి వచ్చిన ఆ రోగాన్ని గురించి, ఎటువంటి వ్యాధి అది? ఒళ్ళంతా కూడా ఎలర్జీ, లోపల నుండి ఒక రకమైన స్మెల్తో కూడిన రస్సి కారుతుంది. ఏం చేయాలో అర్థం కాక బూడిదలో కూర్చొని చిల్ల పెంకు తీసుకొని ఒళ్ళంతా గోక్కున్నాడు. అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలి అంటే కుటుంబం అంతటిని పోగొట్టుకున్నాడు, పిల్లలందరినీ పోగొట్టుకున్నాడు. ఆ భయంకరమైన శ్రమలలో కూడా యోబు సహనము కలిగి దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ ఆధ్యాత్మిక జీవిత యాత్రలో కొన్నిసార్లు శ్రమలు కలుగుతూ ఉంటాయి. కాస్త ఓపికతో సహనంతో ప్రభు సన్నిధిలో నిలబడితే ప్రభు నిన్ను అధికముగా ఆశీర్వదించబోతున్నాడు. యోబు జీవితంలో కూడా అదే. యోబునంట మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా ఆశీర్వదించాను. నా ప్రియమైన సహోదరులారా, ఈ ఆధ్యాత్మిక జీవిత యాత్రలో ప్రతి శ్రమను సహిస్తూ ప్రభు సన్నిధిలో మీరు కొనసాగండి. మొదట ఆశీర్వదించిన దానికంటే నా దేవుడు మిమ్ములను అధికముగా ఆశీర్వదించునుగాక. ఆమేన్ చెప్పండి విశ్వాసంతో గట్టిగా. మీ శ్రమలలో కూడా సహించే కృప దేవుడు ఇవ్వాలి. ఏ కృప అడగాలి? ప్రభువా, శ్రమలు కలిగినప్పుడు సహించే కృపనివ్వండి అయ్యా అని దేవుని పాదాల దగ్గర అడగాలి. అవునండి, చాలాసార్లు ఓపిక ఉండదు, చాలాసార్లు సహనం అనేది ఉండడం అనేది అరుదు. అదే గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, ఎలాగో సహనం కలిగి ఉండడం కూడా అరుదు. చిన్న చిన్న వాటికే మనం అలజడి చెందుతుంటాం. శ్రమలు రాగానే ఓ రకమైనటువంటి ఆవేశం మనలో కలుగుతుంది. కొన్నిసార్లు ప్రభువు మీద మనం అలిగి ఆయన పట్ల అసభ్యంగా కూడా ప్రవర్తించి వెనకాడే పరిస్థితులు కూడా వస్తాయి. కానీ నేను అంటాను,
మన పితరులు పరిశుద్ధులు శ్రమలన్నిటిలో కూడా సహించినట్లుగా మనం సహిస్తే దేవుడు మనకు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. చెప్పండి గట్టిగా సంతోషంగా హల్లెలూయా. చూడండి, బైబిల్లో ఒక ఆయన అంటాడు, నేను సహనంతో కనిపెట్టుకొని ఉన్నాను. కీర్తనలు 40వ కీర్తన 1వ వచనం. 40వ కీర్తన 1వ చరణం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటిని, ఆయన చెవి యొగ్గి నాకు నా మొర ఆలకించెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోబు అంట సహనం కలిగి ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు ఈ వాక్య భాగంలో చూస్తే తను ప్రార్థన చేసి సహిస్తున్నాడంట జవాబు కొరకు. దేని కొరకు? ఇప్పుడు మనం ఈరోజు ప్రార్థన చేశాం, ఒక 2-3 రోజులు జవాబు రాకపోతే మనం ఏమనుకుంటాం? ఇక వచ్చే జవాబు, దేవుని దగ్గర నుండి జవాబు, ఆన్సర్ నాకు తిరిగి సమాధానం వచ్చేటట్లు నాకు లేదనుకొని నిరుత్సాహపడిపోతాం. ప్రార్థనకు జవాబు రాకపోతే నిరుత్సాహపడిపోతాం. ఆలోచించండి ఒకసారి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో ఒక విషయం కొరకు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నుండి జవాబు రావడానికి కూడా మనం సహించాలి. ఆమేన్ చెప్పండి. ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం. వ్యవసాయకుడంట పంట వేసి దాని కొరకు ఓపికతో ఎదురు చూస్తాడంట. నేనంటాను, ప్రార్థన అనే ఒక విత్తనం వేశాం. ఏం వేశాం చెప్పండి? ప్రార్థన అనే విత్తనం వేశావు. ఆ ప్రార్థన అనే విత్తనం వేయబడిన విత్తనము రావడానికి సహనము కలిగి దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. నేను సహనముతో కనిపెట్టి ప్రార్థించాను. ఈరోజు దేవుని సన్నిధిలో ఎప్పటి నుంచో ప్రార్థించవచ్చు, ఎప్పటి నుండో ప్రార్థించవచ్చు. దేవుడు కార్యం చేయడానికి, అద్భుతం చేయడానికి కాస్త సహనము కలిగి కూడా ఉండాలి. మనం ఏమని ప్రార్థన చేస్తున్నామంటే, ఈ చోట 50,000 మంది మందిరం కట్టాలని ప్రార్థన చేస్తున్నాం. ఎదురు చూడాలిగా, ఎదురు చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ ఆ మందిరంలో ప్రార్థన చేశాం. ఏమని ప్రార్థన చేసామో తెలుసా? ధనం బొడ్డుకు విద్యానగర్కు మధ్యలో మాకు స్థలము ఇవ్వండి ప్రభు అని ప్రార్థించాం. ఎంతమందికి గుర్తుంది ఆ విషయం? గుర్తున్న వాళ్ళు చేయొద్దండి. మీ అందరికి గుర్తుంది కదా. అప్పుడు మనం ఏమైనా స్థలం కొన్నామా? ఏం చేసాము? ఇక ప్రార్థన చేసి ఎదురు చూచాం. ప్రార్థన చేసి కొన్ని రోజులు ఎదురు చూచాం. వెంటనే జరగలేదు ఆ కార్యం. వెంటనే జరిగిందా? సహించాం. ఆ ప్రార్థన కొరకు, ఆ జవాబు కొరకు కనిపెట్టి సహించి ఎదురు చూచాం. ప్రార్థన దేవుడు ఎన్నడూ వ్యర్థము చేయడు. కాకపోతే నువ్వు చేసిన ప్రార్థన పట్ల సహనం కలిగి ఉండాలి. ఏముండాలి? ప్రభు, నేను చేసిన ప్రార్థనకి అద్భుతము దేవుడు చేస్తాడు. ఒక దైవజనుడు ఉన్నాడు, బిల్లీ గ్రహం గారు. తన స్నేహితుని కొరకు 50 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాలు తన కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 50 సంవత్సరాల తర్వాత జవాబు వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఎన్ని సంవత్సరాలు సహనం కలిగి ఉన్నాడు ఆ దైవజనుడు? మనమైతే విత్తనం వేసిన వెంటనే మొలకెత్తాలి అన్నట్లుగా కొన్నిసార్లు చూస్తాం. కొన్ని ప్రార్థనలకి వెంటనే జవాబు వస్తుంది, కొన్ని ప్రార్థనలకి జవాబు ఆలస్యం కావచ్చు. ఆలస్యమైనా పర్వాలేదు. ఎందుకు ఆలస్యం అవుతుందో తెలియదు. ఆలస్యం వెనుక దేవుడు ఏ గొప్ప దీవెన దాచి ఉంచాడో మనకు
తెలియదు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు చేతులెత్తి గట్టిగా హుషారుగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని సన్నిధిలో మీరు ప్రార్థిస్తున్నట్లయితే సహించండి. జవాబు ఒకవేళ ఆలస్యం అవుతుందేమో, ప్రార్థించిన వెంటనే కార్యం జరగలేదని చింతిస్తున్నారేమో, ప్రార్థనకు జవాబు రాలేదు అని ఒకవేళ హృదయంలో ఆవేదన చెందుతున్నారేమో, కలవరపడుతున్నారేమో. కానీ ప్రభు ఈరోజు మీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఏ ప్రార్థన కొరకైతే ఎదురు చూస్తున్నారో సహించండి, దాని వెనక గొప్ప దీవెన దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కింద రాస్తాడు అదే వచనంలో, నేను ఎదురు చూశాను, కనిపెట్టాను, జిగటగల దొంగ ఊబిలో నుండి నన్ను లేవనెత్తి ఆయన నా పాదములను నా అడుగులను బండ మీద స్థిరపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది జవాబు. కంగారు పడకూడదు, కలవర పడకూడదు, టెన్షన్ పడకూడదు. కొన్నిసార్లు దేవుడు మెరకెల్ చేస్తాడు. ఆలస్యమైనా అది ఊహించనంతగా కార్యం దేవుడు చేస్తాడు. ఈ మందిరం పట్ల ఎలాగైతే దేవుడు చేశాడో అలాగ ఊహించినట్లుగా దేవుడు చేస్తాడు. ఎదురు చూసాం, ప్రార్థన చేసి ఎదురు చూసాం, మంచి మందిరం కట్టబడాలని ప్రార్థించాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ప్రార్థన చేసినటువంటి రీతిగా ఈ స్థలములో, ఈ ప్రాంతంలో, ఇటు 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 విద్యానగర్కు, ఇటు ధనంబడుకు ప్రాంతంలో మధ్యలో దేవుడు ఇచ్చాడు. అంటే ప్రార్థన పట్ల గొప్ప ఉద్దేశము కలిగి దేవుడు కార్యము చేసి ఉన్నాడు. చెప్పండి, దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రార్థన పట్ల దేవునికి ఉద్దేశము కలిగి ఉంది. దేవుడు ఆలస్యమైన ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇంకొక వాక్యాన్ని కూడా చూద్దామా? హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. పై వచనం కూడా చదవమ్మా, 14వ వచనం. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పెను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. గట్టిగా చెప్పండి. ఎవరితో దేవుడి వాగ్దానం చేశాడు? అబ్రహాముతో వాగ్దానం చేశాడు. విశ్వాసులకు తండ్రి అని ఇప్పటికీ ఆయన ప్రపంచమంతటా పిలువబడుతున్నాడు. కారణం ఏమిటి అంటే, ఒక వ్యక్తి విశ్వాసాన్ని నేర్చుకోవాలి అంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అబ్రహాము దగ్గరికి వెళ్తేనే విశ్వాసాన్ని నేర్చుకోవచ్చు. గమనించండి, అబ్రహాముతో వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు? నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేస్తాను, నా తోడు అన్నాడు. చాలామంది అంటుంటారు అమ్మ తోడు. ఎవరి తోడు? ఏదైనా అరే నిజంగా చెప్పరా అంటే, నాయన తోడు నేనేమి చేయలేదు, అమ్మ తోడు నేనేమి చేయలేదు. ప్రభు అంటాడు ఇప్పుడు నా తోడు. ఎవరి తోడు? నా తోడు. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నేను విస్తరింపచేస్తానని డైరెక్ట్గా అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. ఎవరితో? ఇట్లా ముఖాముఖి డైరెక్ట్గా మాట్లాడాడు. అందుకే అబ్రహాము దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు. తెలుసా మీకు? స్నేహితులు అంటే ఎలా ఉంటారు చెప్పండి? ఒకరికొకరు కలిసిమెలిసి ఉంటారు. అంటే అబ్రహాముకు దేవునికి ఉన్నటువంటి
అంత సంబంధం అన్నమాట. ఇట్లా ఎదురు బొదురు మాట్లాడుకున్నారు. నా తోడు అని దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడంట. నా తోడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిశ్చయముగా. ఏమనుంది? నిశ్చయముగా. చూడండి, నిశ్చయముగా అనే మాటలు ఒకసారి ఆలోచించండి. ఇంకా దానిలో దాపరికము లేదు. ఆ మేలు చేస్తాను పో అంటారు. కొన్నిసార్లు నాయకుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటారు? ఆ చేస్తానమ్మా, నువ్వు వెళ్ళు అంటారు. కానీ దేవుడు అలా అనట్లేదు, నిశ్చయముగా. స్తోత్రం చెప్పండి. ఆ వాగ్దానమును అబ్రహాము నమ్మి ఏం చేశాడు? నమ్మడమే కాదు, సహించి ఆ వాగ్దాన ఫలము పొందుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రహాము విస్తరించడానికి, ఆశీర్వదించబడడానికి 25 సంవత్సరాల పైన పట్టింది. స్తోత్రం చెప్పండి. ఎన్ని సంవత్సరాల పైన? ఆదికాండం 24 మొదట్లో దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. అబ్రహాము యెహోవా అన్ని విషయములలో ఆశీర్వదించి విస్తరింపచేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు నీకు ఒక వాగ్దానం చేశాడు. ఏం చేశాడమ్మా? మీరు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం పట్ల మీకేముండాలి? మొదట నమ్మకం ఉండాలి, తర్వాత సహించాలి. ఏం చేయాలి? సహించాలి. నమ్మకం అన్నా, విశ్వాసం అన్నా, ఫెయిత్ అన్నా ఒకటే. దేవుని మాట పట్ల ఒక నమ్మకం ఉంది అబ్రహాముకి. దేవునికి మహిమ కలుగునుగాక. కొన్నిసార్లు మనం అంటుంటాం, నువ్వు చెప్పే మాట నమ్మబుద్ధి. చెప్పండి, ఇప్పుడే వస్తాను, మీరు వెళ్ళండి, వస్తానంటాం. అప్పుడే మనం ఏమంటాం? వరే నువ్వు చెప్పే మాట నాకు. అబ్రహాం అలా కాదు, దేవుని మాటను నమ్మేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మాట నమ్మి వాగ్దాన ఫలం పొందడానికి సహించాడు. ఏం చేశాడు చెప్పండి? అందరు చెప్పాలి. 25 సంవత్సరాల పైబడి సహించి ఆ ఫలాన్ని పొందుకున్నాడు. స్తోత్రం చెప్పండి. సహించడం అంటే ఎన్ని సంవత్సరాల గ్యాప్ వచ్చిందో చూడండి. మీకు అర్థమవుతుందా? వాగ్దాన ఫలము పొందడానికి కూడా మనం సహించాలి. దేవుడు ఈరోజు వాగ్దానం చేశాడంటే సాయంత్రం కల్లా నెరవేరాలి అన్నట్లుగా మనం చూస్తాం. కొన్నిసార్లు సంవత్సరాలు పడుతుంది, కొన్నిసార్లు నెలలు పడుతుంది, సంవత్సరాలు పడుతుంది. ఈ వాగ్దాన ఫలం పొందడానికి మనమందరము సహించుదుముగాక. చెప్పండి సంతోషంగా, గట్టిగా హల్లు చెప్పండి. వాగ్దాన ఫలము నా దేవుడు నిశ్చయముగా నీ పట్ల చేయబోతున్నాడు. ఈ సంవత్సరం చేయబడిన వాగ్దానము నీవు పొందుకుందువుగాక. ఆ వాగ్దాన ఫలము కొరకు సహించుదువుగాక. వాగ్దాన ఫలము నీవు స్వతంత్రించుకుందువుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వాగ్దాన ఫలం నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. వాగ్దాన ఫలం పొందడానికి ఏం చేయాలి? సహించాలి. చూడండి, శ్రమలు వచ్చినప్పుడు సహించాలి. మనం ఒక విన్నపం దేవునికి తెలియచేసినప్పుడు సహించాలి. అర్థమవుతుందా? దేవుడు ఒక వాగ్దానం చేసినప్పుడు సహించాలి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే వాగ్దానం కూడా దేవుడు చేస్తాడు బైబిల్లో నుండి. దేని నుండి చేస్తాడండి? దేని నుండి మాట్లాడతాడు దేవుడు? వాక్యము ఆధారంగా దేవుడు మనతో మాట్లాడతాడు వాగ్దానం చేయడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక వాగ్దానం చేశాడు అంటే దాని కొరకు సహించాలి. మనం సహించలేదు అంటే వాగ్దాన ఫలం పొందుకోలేము. ఖచ్చితంగా వాగ్దాన ఫలం పొందడానికి సహించుదుముగాక. ఆమేన్ చెప్పండి. చివరిగా ఒక్క మాట, మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయం 13వ వచనం. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడుదురు, అంతము వరకు సహించినవాడు ఏంటంట? చెప్పాలి. అంతము వరకు సహించాలంట. స్తోత్రం చెప్పండి. ఎప్పటి వరకమ్మా? ఈ మార్గములో, ఈ ప్రయాణములో
మనల్ని ద్వేషిస్తారు. ఏం చేస్తారమ్మా? ద్వేషిస్తారు. ఎలా ద్వేషిస్తారు? ఎలా ద్వేషిస్తారు? ఆయన నామములోనే ద్వేషిస్తారంట. అమ్మా ఊరిక కాదు, మనం బాగా ప్రార్థన చేస్తుంటే ద్వేషిస్తారు. వింటున్నారా? బాగా వాక్యం చదువుకుంటే ద్వేషిస్తుంటారు. ఓ బిగ్గరగా మొరపెట్టి కేకలేసి ప్రార్థిస్తుంటే ద్వేషిస్తారు. ఓ తెల్లటి బట్టలు వేసుకొని బైబిల్ తీసుకొని వస్తుంటే ద్వేషిస్తారు. అన్నిటినీ మనము సహించితే రక్షణ పొందబోతున్నాం. ఇది ఏ రక్షణ? చివరి రక్షణ, నిత్య నరకము నుండి తప్పించబడే రక్షణ. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. తిమోతిలకు రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఎవరితో కూడా? అందరు చెప్పాలి. ఆయనతో కూడా ఏలుదుము. ఆమేన్. మనం సహిస్తే ఆయనతో కూడా ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ఏలబోతున్నాం. ఎవరంట? ఎవరంట? సహించిన వారు. ఈ మార్గంలో సహించాలి. కొందరు మన ప్రక్కన ఉన్న వాళ్ళే మనల్ని ద్వేషించవచ్చు. అవునా కదా? రకరకాల వాళ్ళు ద్వేషించవచ్చు. ఎవరి ద్వేషమైనా ఎవరినైనా మనం ఏమి పట్టించుకోకూడదు. అన్నిటినీ సహించుకుంటూ వెళితే ఒకరోజు యేసయ్యతో కూడా ఏలబోతున్నావు. ఎవరితో పాటు? అందుకే సర్వలోకానికి చక్రవర్తి నీవే యేసయ్య. ఆమేన్. సర్వలోకానికి చక్రవర్తిగా 1000 ఏండ్ల పాలనలో ఆయన పరిపాలన చేయబోతున్నాడు. 1000 ఏండ్ల పాలన వస్తుంది. అది మనస్సులో పెట్టుకొని దైవజనులు కీర్తన రాశారు. సర్వలోకానికి నీవే చక్రవర్తి అయ్యా, నా సన్మానానికి మహనీయుడవుగా నువ్వు అప్పుడు ఉంటావు. స్తోత్రం చెప్పండి. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా. కనుక సహిస్తేనే ఏలుబడి చేస్తా. మరి సహించుదామా వద్దంటారా? సహించాలి తప్పకుండా. దేవుడు ఆ కృపను దేవుడు ఇచ్చేటట్లు వేడుకోవాలి. ప్రభువా, సహించేది ఉందా అండి? ఎవరికీ లేదు. ఇక్కడ ఉందంటారా? చెప్పండి. ఒకసారి ఎవరైనా పొరపాటున అన్నారనుకోండి, ఆ ఉమ్మొచ్చి మీ మీద పడుకుందనుకోండి, ఏం కళ్ళు కనపడలేదా అనేస్తామా అనమా? చెప్పండి. పొరపాటున తుమ్మిన కూడా, కరోనా టైంలో తుమ్మితే ఎక్కడికి పారిపోయే వాళ్ళం. దేవునికి స్తోత్రం చెప్పండి. సంతోషంగా గట్టిగా అల్లు చెప్పండి. అవునంటారా కాదంటారా? యేసు ప్రభుని గుద్దితే ఆయన సహించాడు. పిడిగుద్దులు అంట. ఏ గుద్దులు చెప్పండి? ముసుకేసి గుద్దారు ఆయన్ని. యేసు ప్రభు ఏమయ్యాడంట ఆ సమయంలో? మౌనం. గొర్రె బొచ్చు కత్తరించు వాని ఎదుట ఎలాగైతే ఆయన మౌనంగా ఉన్నాడో మనమందరం కూడా అలా మౌనంగా ఉండాలి. స్తోత్రం. గొర్రె బొచ్చు కత్తరిస్తున్నప్పుడు ఆ గొర్రె ఎట్లా మౌనంగా ఉంది? యేసే కూడా అలా మౌనంగా ఉన్నాడంట. మౌనము అనేది సహించటం. దేవునికి స్తోత్రం. సహించండి. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఎదురవుతుంటాయి. భక్తి మార్గంలో, ఈ ఆత్మీయ యాత్రలో కొన్నిసార్లు మనకు ఎన్నో పరిస్థితులు, ఆటుపోటులు, సూటిపోటు మాటలు, ఏమంటారు, నిందలు, అవమానాలు, రకరకాల వినకూడని మాటలు, వినకూడని మాటలు, బూతులు, రకరకాల వాళ్ళు మన మీద, కుక్కల మీదో నక్కల మీదో పెట్టి తిట్టేస్తుంటారు. అవునంటారా కాదంటారా? కుక్కల మీదనో నక్కల మీదనో, నక్కలు లేవులేండి, కానీ కోళ్ళ మీద ఎక్కువగా. అంతేనా? స్తోత్రం చెప్పండి. చేతులెత్తి గట్టిగా చెప్పండి. ఎవరెన్ని ఏమనుకున్నా ఏమి వినబడనట్టు మౌనంగా వెళ్ళిపోవాలంట. కొన్నిసార్లు మనం చెవిటోళ్ళలాగా వెళ్ళిపోవాలి ఈ మార్గంలో. ఎలా వెళ్ళిపోవాలి? ఏమీ తెలియనట్టు వెళ్ళిపోతూ ఉంటే మనం సహించగలం. సహిస్తే దేవుడు ఖచ్చితంగా ఆయనతో కూడా నువ్వు ప్రయాణం చేస్తావు 1000 ఏండ్ల పాలనలో. ఏ విషయాల్లో సహించాలి చెప్పండి? శ్రమలు కలిగినప్పుడు సహించాలి. ప్రార్థన జవాబు రావడానికి సహించాలి.
వాగ్దాన ఫలం పొందడానికి సహించాలి. అసలు సహనం ఎందుకంటే నిత్యత్వములో ప్రవేశించడానికి. ఆ మూడిటికి ఈ ఒక్క కారణం ఏంటంటే నిత్యత్వములో మనమందరము ఆయనతో కూడా ఉండి 1000 ఏండ్ల పాలన భూమి మీదికి రావడానికి. స్తోత్రం చెప్పండి. దయచేసి తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఒక్క క్షణం ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. సహించాలి అయ్యా, నేను సహించే కృప ఇవ్వయ్యా. ఆ మాట చెప్పండి. ప్రభువా, శ్రమలు కలిగినప్పుడు సహించాలయ్యా, సహనము కలిగి నీ పాదాల దగ్గర నడవడానికి కృపనివ్వండి స్వామి. ఇబ్బందులు, ఆటుపోటులు, నిందలు, అవమానాలు, నీ నామములో అనేకులు ద్వేషిస్తున్న సమయములో అయ్యా నేను సహించే కృపనివ్వండి. అయిన వారు ద్వేషించవచ్చు, ఇరుగు పొరుగు వారు ద్వేషించవచ్చు. ప్రభువా, సహించే కృపనివయ్యా. కొన్నిసార్లు భార్య ద్వారా కూడా శ్రమలు రావచ్చు, కొన్నిసార్లు భర్త ద్వారా కూడా శ్రమలు రావచ్చు. అయినా కూడా సహించే కృప కావాలి. దేవా, సహించే కృపనివ్వండి. ఈరోజు సహిస్తే కుటుంబాలు విడిపోవు. ఈరోజు చాలా కుటుంబాలు కోర్టు కేసులకు ఎక్కుతున్నాయంటే కారణం సహనం లేక, ఓపిక లేక. నీ వల్ల నేను పడలేనయ్యా, నీ వల్ల నేను భరించలేనయ్యా, ఇక నీతో నేను కాపురం చేయలేనయ్యా. ఈరోజు చాలామంది సహించలేకే చాలా కుటుంబాలు విడిపోతున్నాయి. దేవుని సన్నిధిలో అడుగుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సముఖంలో కృప కొరకై వేడుకుందాం. సహనం కావాలని దేవుని పాదాల దగ్గర కోరుకుందాం. దేవా, సహించడానికి కృపనివ్వండి నాయన. సహనము కలిగి నీ సన్నిధిలో నేను జీవించడానికి కృపనివ్వండి స్వామి. ఎవరేమనుకున్నా మౌనంగా ప్రయాణం చేసే కృపనివ్వండి స్వామి. ఎన్నో ఆటుపోట్లు వస్తాయి. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం మహాఘనుడా, మీకు స్తోత్రం నాయనా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీ దాసుని నిలబెట్టుకుని ప్రభువా, అయ్యా సంఘము నిమిత్తమై మీరు ప్రభువా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ప్రభువా, మీకు స్తోత్రము నాయనా. మేము సంఘమునైనా సహనము కలిగి తండ్రి అయ్యా, సహనముకు కలిగి కనిపెట్టుకునికోవడానికి సహాయము చేయండి ప్రభువా. అయ్యా, మా క్రియలను ప్రభువా మేము ఎరుగుతాం ప్రభువా. అయ్యా, మీ సహనమును ఎరుగుతున్నారు ప్రభువా, మీకు స్తోత్రము నాయన. అవును ప్రభువా, యోగు గారు నాయన సహనము కలిగి తండ్రి కనిపెట్టుకున్నారు ప్రభువా. అవును తండ్రి, అలాగే నాయన అయ్యా మీకు స్తోత్రం. మేము కూడా నాయన సహనము కలిగి ప్రతి ఒక్కరము నాయన నీ నిత్య రాజ్యములో ప్రభువా చేరే భాగ్యము మాకు అందరికీ దయచేయమని నజరేయుడని యేసు పరిశుద్ధమైన నామములో ప్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము సకల పరిశుద్ధులకు ఈ ఆరాధనలో దేవుని వాక్యమని తీర్మానం చేసుకున్న బిడ్డలందరికీ సహించుటకు ఆయన కృప సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.